వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. కరెంట్ అఫైర్స్లో రెగ్యులర్గా మనం చెప్పినటువంటి కరెంట్ అఫైర్స్లో ఈరోజు మనం మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్, ఇటీవల కాలంలో వెరీ రీసెంట్గా జరిగినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్ని కూడా ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కరెంట్ అఫైర్స్ అన్ని కూడా తప్పనిసరిగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి కూడా ఉపయోగపడేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ని మాత్రమే ముందుకు తీసుకురావడం అనేది జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా రెగ్యులర్గా మన కరెంట్ అఫైర్స్ మీరు ఫాలో అవుతుండండి. సరే, వీటిలో మనకి ఫస్ట్ వీటి కనుక చూసుకున్నట్లయితే జీరో విద్యుత్ బిల్లు నిబంధన హేతుబద్ధీకరణకు ఏ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది? విచ్ స్టేట్స్ క్యాబినెట్ అప్రూవ్డ్ ద రేషనలైజేషన్ ఆఫ్ ద జీరో ఎలక్ట్రిసిటీ బిల్? ఇక్కడ ఇటీవల కాలంలో జీరో ఎలక్ట్రిసిటీ బిల్ని తీసుకొచ్చినటువంటి రాష్ట్రం ఏది అని ఇక్కడ మనకి 4 ఆప్షన్లు ఉండడం జరిగింది. నెంబర్ 1 ఉత్తరాఖండ్, 2 హిమాచల్ ప్రదేశ్, నెంబర్ 3 పంజాబ్, నెంబర్ 4 హర్యానా. ఇక్కడ మనకి జీరో ఎలక్ట్రిసిటీ బిల్ అంటే ఏంటంటే ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉంటారో ఎవరైతే బీపీఎల్ బిలో పావర్టీ లైన్ కంటే కింద ఉంటారో వాళ్ళకి ఉచిత కరెంటు, ఉచిత విద్యుత్ అందించాలనే ఉద్దేశంతో వాళ్ళకి జీరో కరెంట్ బిల్ అనేటువంటి ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చినటువంటి రాష్ట్రం ఇటీవల కాలంలో కేబినెట్ దాన్ని ఆమోదించడం కూడా జరిగింది. ఆ రాష్ట్రం ఏది అని చెప్పేసి ఇక్కడ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉంటారో వాళ్ళకి జీరో మీటర్ అంటే ఇక్కడ మనకేంటంటే జీరో కరెంట్ బిల్ అంటే ఎటువంటి జీరో ఎలక్ట్రిసిటీ బిల్ అనేటువంటి విధానాన్ని తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏది అంటే ఈ 4 రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా. ద రైట్ ఆన్సర్ ఈస్ హిమాచల్ ప్రదేశ్. ఇక్కడ మనకి ఎవరైతే ఉన్నత స్థాయి అధికారులు ఉంటారో అదేవిధంగా మనకి పన్ను చెల్లింపుదారులు ఉంటారో వాళ్ళకి ఏమవుతుందంటే తప్పనిసరిగా ఎటువంటి సబ్సిడీలు ఉండవు. కానీ ఎవరైతే బీపీఎల్ బిలో పావర్టీ లైన్కి దిగువన ఉంటారో, వైట్ రేషన్ కార్డు లాంటి రేషన్ కార్డు కలిగి ఉంటారో వాళ్ళకు మాత్రం ఈ యొక్క స్కీమ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది. సరే, ఇక్కడ మనకి హిమాచల్ ప్రదేశ్ మనందరికీ తెలుసు. హిమాచల్ ప్రదేశ్ యొక్క రాజధానులు 2 రాజధానులు ఉంటాయి. ఒకటి సిమ్లా అనేది వేసవి రాజధాని, రెండవ రాజధాని ధర్మశాల, శీతాకాలం ధర్మశాల అనేది రాజధానిగా ఉంటుంది. ప్రస్తుత హిమాచల్ ప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు. మరలా గుర్తుంచుకోండి, ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు ఈజ్ ద ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ ప్రజెంట్ గవర్నర్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ శివప్రతాప్ శుక్లా అనే వ్యక్తి ఈరోజు ప్రజెంట్ గవర్నర్గా పనిచేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మీరు చూద్దాం. ఇక్కడ మనకి నీతి ఆయోగ్ యొక్క ఎస్డిజి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటామండి మనం. ఎస్డిజి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఎస్డిజి ఇండియా ఇండెక్స్ 2023-24లో ఏ రాష్ట్రం అగ్రస్థానాన్ని నిలుపుకుంది? గతంలో కూడా ఫస్ట్ ప్లేస్లో ఉంది. మరలా అదే స్థానాన్ని నిలుపుకున్నటువంటి రాష్ట్రం ఏది అనేది ఇక్కడ మనకి బిట్. వాటిలో మనం 4 ఆప్షన్లు ఉండడం జరిగింది. విచ్ స్టేట్ రిటైన్ ద టాప్ ర్యాంక్ ఇన్ నీతి ఆయోగ్ ఎస్డిసి ఇండియా ఇండెక్స్ 2023-24? నీతి ఆయోగ్ యొక్క ఎస్డిసి ఇండియా ఇండెక్స్ 2023-24లో ఏ రాష్ట్రం అగ్రస్థానాన్ని నిలుపుకుంది అంటే 1 కేరళ, నెంబర్ 2 ఉత్తరాఖండ్, నెంబర్ 3 తమిళనాడు, నెంబర్ 4 కర్ణాటక. వీటిలో మనకి ద రైట్ ఆన్సర్ ఈస్ కేరళ. ఇటీవల కాలంలో ప్రకటించినటువంటి ఎస్డిజి గోల్స్ వీటిలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటే కేరళ. తర్వాత మనకి ఉత్తరాఖండ్ కూడా మంచి పొజిషన్లోనే ఉండడం జరిగింది. లాస్ట్కి వచ్చేటప్పటికి బీహార్, జార్ఖండ్, నాగాలాండ్ ఇటువంటివన్నీ కూడా లాస్ట్ పొజిషన్లో ఉన్నాయి. అంటే చాలా పేద రాష్ట్రాలుగా ఉన్నాయి. బీహార్ ఎప్పటి నుంచి ఒకటి పేద రాష్ట్రంగానే ఉంది. అలాగే జార్ఖండ్ కూడా అదే పరిస్థితిలో ఉంది. నాగాలాండ్ కూడా అదే పరిస్థితిలో ఉంది. కాబట్టి అంటే లాస్ట్ స్టేజ్లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటంటే బీహార్, జార్ఖండ్ మరియు నాగాలాండ్ చెప్పుకోవచ్చు. అయితే ఇంకోటి విషయం ఏంటంటే కేంద్రపాలిత ప్రాంతాల్లో యూనియన్ టెరిటరీస్లో మాత్రం చండీగఢ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. చండీగఢ్, జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, ఢిల్లీ ఇవన్నీ కూడా ఒక మంచి పెర్ఫార్మెన్సే కనపరచడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఎస్డిజి గోల్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే కేరళ. నెక్స్ట్ మీరు చూద్దాం. పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ కొత్త సీఈఓగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? పేటిఎం బ్యాంక్ అనేది చిన్న విషయం కాదండి. భారతదేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కువ మంది ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసేటువంటి ఒక ప్లాట్ఫామ్ ఏదంటే మనకి పేటిఎం. ఆ పేటిఎం విభాగానికి మనకి ఎస్ఎన్టీ భాగంలో వస్తుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ భాగంలో మనకి ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి పేటిఎం విభాగానికి ఇటీవల కాలంలో కొత్త సీఈఓ నియమించబడడం అనేది జరిగింది. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ CEO ఆఫ్ పేటిఎం
పేమెంట్స్ బ్యాంక్. పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అనేది భారతదేశంలో ఒక అత్యున్నతమైనటువంటి ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్, ఆన్లైన్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్. దాంట్లో మనకి ఇటీవల కాలంలో సీఈఓగా నియమించబడినటువంటి వ్యక్తి ఎవరు? 4 ఆప్షన్లు ఇచ్చుకున్నాం ఇక్కడ మనకి. నెంబర్ 1 అరుణ్ కుమార్ బన్సాల్. సెకండ్ 1 సురేందర్ చావ్లా. థర్డ్ 1 భవేష్ గుప్తా. ఫోర్త్ 1 సుమిత్ మాథూర్. వీటిలో మనకి ద రైట్ ఆన్సర్ ఈస్ అరుణ్ కుమార్ బన్సాల్. చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇటీవల కాలంలో పేమెంట్స్ బ్యాంక్, భారతదేశంలో ఉన్నటువంటి పేమెంట్స్ బ్యాంక్కి సీఈఓగా నియమించబడినటువంటి వ్యక్తి ఎవరంటే అరుణ్ కుమార్ బన్సాల్ ఇస్ ద పేమెంట్ బ్యాంక్ యొక్క సీఈఓ, ఎండి అండ్ సీఈఓగా ఇటీవల కాలంలో ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల కాలంలో ఇతన్ని నియమించడం అనేది జరిగింది. కాబట్టి ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎస్పెషల్లీ ఎస్ఎన్టీ సైన్స్ అండ్ టెక్నాలజీ భాగంలో కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వీటి చూద్దాం. హిస్టారికల్ ఫిక్షన్ నవల ది ప్రిజనర్ ఆఫ్ భోపాల్ రచయిత ఎవరు? ఇది ఒక పుస్తకం అండి, ఇది ఒక గ్రంథం. ది ప్రిజనర్ ఆఫ్ భోపాల్ అనేటువంటి పుస్తకాన్ని వెరీ రీసెంట్గా 2024 జూలైలో దీన్ని విడుదల చేయడం అనేది జరిగింది. ఈ పుస్తకాన్ని వెరీ రీసెంట్గా ఈ పుస్తకాన్ని రాయడం అనేది జరిగింది. చాలా ఇంపార్టెంట్ పుస్తకం. ఈ పుస్తకాన్ని ఎవరు రాశారు? హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద హిస్టారికల్ ఫిక్షన్ నోవెల్ ద ప్రిజనర్ ఆఫ్ భోపాల్ అనేటువంటి నవల్ని ఎవరు రాశారు? ఇక్కడ మనకి 4 ఆప్షన్లు ఇచ్చుకున్నాం. మార్క్ బ్రౌన్, సారా జోన్స్, టిమ్ వాకర్, ఎమిలీ క్లార్క్. ఈ 4 ఆప్షన్లు ఇక్కడ మనకి ఆ యొక్క పుస్తకాన్ని ఇక్కడ మీకు డిస్ప్లే చేయడం కూడా జరుగుతుంది. ఇక్కడ ఈ పుస్తకాన్ని డిస్ప్లే చేయడం ద ప్రిజనర్ ఆఫ్ భోపాల్. ఈ కథాంశం ఏంటంటే ద ప్రిజనర్ ఆఫ్ భోపాల్ యొక్క కథాంశం ఏంటంటే 1984 డిసెంబర్ 2 మరియు 3 తారీఖుల్లో, డిసెంబర్ 2 మరియు 3 తారీఖు అంటే 2వ తారీఖు మిడ్ నైట్, తెల్లవారితే 3వ తారీఖు 1984. ఈ 1984లో ఇక్కడ భోపాల్లో ఉన్నటువంటి, ఇక్కడ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి భోపాల్లో ఒక యూనియన్ కార్బైడ్ అనేటువంటి ఒక సంస్థలో విషవాయువు బయటకు వచ్చేసింది. దాని పేరే మనం ఏమంటామంటే మిక్ అంటాం. మిథేన్ ఐసోసైనేట్. మిక్ అనేటువంటి వాయువు రిలీజ్ అవ్వడం వల్ల అనేక వేల మంది చనిపోయారు. ఇది ఒక అమెరికన్ కంపెనీ, పెస్టిసైడ్స్ తయారు చేసిన ఒక కంపెనీ. ఈ కంపెనీలో ఉన్నటువంటి విషవాయువు రిలీజ్ అవ్వడం వల్ల అనేక వేల మంది చనిపోవడం జరిగింది. అది ఎప్పుడు జరిగిందంటే 1984 డిసెంబర్ 2వ తారీఖు నైట్, మిడ్ నైట్, తెల్లవారితే 3వ తారీఖు. ఈ మధ్యకాలంలో ఈ భోపాల్లో జరిగింది సంఘటన. దీని ఫలితంగా ఈ మిక్ అనేటువంటి వాయువు రిలీజ్ అయింది, మిథేన్ ఐసోసైన్ అనేటువంటి వాయువు రిలీజ్ అయింది. తద్వారా అనేక వేల మంది మధ్యప్రదేశ్లో చనిపోయారు. ఆ యొక్క కంపెనీ ఎక్కడంటే యూనియన్ కార్బైడ్ అనేటువంటి అమెరికన్ కంపెనీ. అక్కడ ఏం తయారు చేస్తారు అని చెప్పేసారంటే పెస్టిసైడ్స్, ఇక్కడ మనకి పురుగు మందులు తయారు చేయడం జరుగుతుంది. ఈ యొక్క సంఘటన మీద, ఈ యొక్క మొత్తం ఇన్సిడెంట్ మీద ఒక పుస్తకాన్ని రాసినటువంటి వ్యక్తి ద ప్రిజనర్ ఆఫ్ భోపాల్. ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, దాని యొక్క విషయం ఏంటి, దాంట్లో ఉన్నటువంటి సారాంశం ఏంటి, ప్రతి విషయాన్ని కూడా ఈ యొక్క పుస్తకంలో చాలా వివరంగా వివరించడం జరిగింది. కాబట్టి ఇది ఎప్పుడు రిలీజ్ అయిందంటే 2024 వెరీ రీసెంట్ జూలై నెలలో ఈ పుస్తకం రిలీజ్ అయింది. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. ఇటీవల వార్తల్లో చూసిన యాడమ్స్ బ్రిడ్జ్, దీన్నే మనం ఏమంటామంటే రామసేతు అని కూడా అంటాం. రామసేతు. ఇటీవల వార్తల్లో చూసిన యాడమ్స్ బ్రిడ్జ్ ఏ 2 నీటి వనరుల ద్వారా వేరు చేయబడింది? ఇక్కడ మనకి ఇది భారతదేశం. ఇక్కడ మనకు చూసినట్లయితే ఒక చిన్న ఇది మనకి భారతదేశం, ఇది కనుక మనకి శ్రీలంక. ఈ భారతదేశం, ఈ చిట్ట ప్రాంతం ఏంటంటే మనకి రామేశ్వరం. ఇక్కడ మనకి శ్రీలంకలో ఉన్నటువంటి ఈ చెట్ట చివర రామేశ్వరం, ఇక్కడ ఉన్నటువంటి శ్రీలంక, ఇక్కడ మనకి శ్రీలంక. ఈ శ్రీలంకకి ఈ యొక్క తమిళనాడుకి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలో ఒక విభాగం ఉంది. దాన్ని మనం ఏమంటామంటే యాడమ్స్ బ్రిడ్జ్ అంటాం. ఇంగ్లీష్ అయితే మనం యాడమ్స్ బ్రిడ్జ్ అంటాం. నెక్స్ట్ మన పురాణాలు అయితే మనం దాన్ని ఏమంటామంటే రామసేతు అని పిలవడం అనేది జరుగుతుంది. ఈ యొక్క భారతదేశానికి శ్రీలంకకి మధ్య ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని ఇటీవల కాలంలో ఇస్రో
దాని మీద ఒక రీసెర్చ్ చేయడం అనేది జరిగింది. ఇది 48 కిలోమీటర్ల దూరం ఉంటుంది, 48 కిలోమీటర్స్ దూరం. ఇక్కడ మనకి మరలా ఒకసారి చెప్తాను. ఇక్కడ మనకి ఇది ఇండియా, ఈ ఇండియాకి ఈ శ్రీలంకకి ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇక్కడ రామసేతు అంటాం, ఆడమ్స్ బ్రిడ్జ్ అంటాం, మన్నార్ సిద్ధిశాఖ అంటాం, గల్ఫ్ ఆఫ్ మన్నార్ అని చెప్పేసి అంటాం. ఈ ప్రాంతం మీద ఇటీవల కాలంలో ఇస్రో అనేది పరిశోధన చేయడం జరిగింది. అసలు రామసేతు ఉందా లేదా, అది వాస్తవమా కాదా, రామాయణంలో చెప్పినటువంటి అంశం కరెక్టా కాదా అనే విషయాలన్నిటి మీద రీసెర్చ్ చేస్తుంది. కాబట్టి ఇది ఇటీవల కాలంలో వార్తల్లో రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది ఆడమ్స్ బ్రిడ్జ్ అనేది ఎక్కడ ఉంది అనేది ప్రశ్న. ఆడమ్స్ బ్రిడ్జి లేదా రామసేతు, ఆడమ్స్ బ్రిడ్జ్ లేదా రామసేతు ఎక్కడ ఉంది అని చెప్పేసి అంటే గల్ఫ్ ఆఫ్ మన్నార్ మరియు పాక్ జలసంధి మధ్యలో ఈ యొక్క ప్రాంతం ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి మన ఇక్కడ ఇప్పుడు ఈరోజు మనం డిస్కస్ చేసుకున్నటువంటి అంశాలన్నీ కూడా ఒకసారి మరలా రివైజ్ చేసుకున్నట్లయితే, ఫస్ట్ పాయింట్గా విద్యుత్ బిల్లు. ఇక్కడ మనకి జీరో ఎలక్ట్రిసిటీ బిల్ ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏది అంటే హిమాచల్ ప్రదేశ్. సెకండ్ విషయంగా చూసుకున్నట్లయితే నీతి ఆయోగ్లో ఎస్టీజీలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి రాష్ట్రం కేరళ. నెక్స్ట్ థర్డ్ పిట్ చూసుకున్నట్లయితే మనకి ఇటీవల కాలంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సీఈఓగా ఎన్నికైనటువంటి వ్యక్తి అరుణ్ కుమార్ బన్సాల్. ఫోర్త్ విషయంగా చూసుకున్నట్లయితే మనకి ద ప్రిజనర్ ఆఫ్ భోపాల్ అనేటువంటి గ్రంథాన్ని రచించినటువంటి వ్యక్తి టిమ్ వాకర్. ద ఫిఫ్త్ వన్ ఇక్కడ మనకి రామేశ్వరం, గల్ఫ్ ఆఫ్ మన్నార్ అండ్ పాక్ సిటీ మధ్య ఉన్నటువంటి అంశం ఏంటంటే ఆడమ్స్ బ్రిడ్జ్. ఈ బిట్స్ అన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి బిట్ని కూడా మీరు నోట్స్ రూపంలో రాసుకోండి. మన ఇన్స్టిట్యూట్ తరఫున ప్రతిరోజు కూడా కొన్ని కరెంట్ అఫైర్స్ మీకు అందించడం జరుగుతుంది. వాటిని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద బెస్ట్. ఫ్రెండ్స్, మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.